ఓం శ్రీమాత్రే నమః. నిత్యార్చనకు స్వాగతం. కాకినాడలో జయేంద్రనగర్లో మహాగణపతి దేవాలయం ఉంది. ఒకప్పుడు మాందాత వారని మంచి భక్తి తత్పరులైన కుటుంబం ఉండేది. వారికి ఒక చోట ఖాళీ స్థలం ఉంది. గుడి కడదామని కంచికామకోటి పీఠాధిపత్యం వహిస్తున్నటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి దగ్గరికి వెళ్లారు. ఆయన పిలిస్తే పలికేవాడు విఘ్నేశ్వరుడు. ఆయన దగ్గరికి వెళ్ళింది ఈ కుటుంబం. అయ్యా, కృష్ణాలయం కడదామనుకుంటున్నాము అని చెప్పారు. ఆయన కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తూ చెప్పారు, మీరు అనుకున్న చోట కృష్ణాలయం రాదు, అక్కడ విఘ్నేశ్వరుడి గుడి వస్తుంది అన్నారు. కాదండి, మేము కృష్ణాలయం కడదాం అనుకుంటున్నాం అన్నారు. వెంటనే ఈయన శుభం భూయాత్ అన్నారు. వాళ్ళు ఎంత ప్రయత్నించినా కృష్ణాలయం కట్టలేకపోయారు. ఆఖరికి మళ్ళీ మహాస్వామి దగ్గరికి వెళ్ళి, అయ్యా, మీరే ఎటువంటి విఘ్నేశ్వరుణ్ణి పెడితే బాగుంటుందో అటువంటి మూర్తిని చేయించి ఇప్పించండి అన్నారు. మహాస్వామి వారు శిల్పిని పిలిపించారు. విఘ్నేశ్వర మూర్తిని చేయించి ఆయనే ప్రథమ పూజ చేసి విగ్రహాన్ని వ్యాన్ ఎక్కించి తీసుకెళ్ళండి కాకినాడ, ప్రతిష్ఠించండి అన్నారు. ఎండ మండిపోతోంది. విగ్రహాన్ని పట్టుకోవడానికి ఒక మనిషి కూర్చోవాలా? అంత ఎండలో ఎలా కూర్చోవాలి? స్వామి, ఎలా కూర్చోమంటారండి? ఎక్కడ మద్రాసు, ఎక్కడ కాకినాడ, ఎలా వెళ్ళాలండి అన్నారు. మహాస్వామి వారు బయటకు వచ్చి సత్యదండాన్ని ఇలా ఆకాశానికి తిప్పారు. ఎక్కండిప్పుడు, ఏమీ పర్వాలేదు అన్నారు స్వామివారు. వాళ్ళు కొబ్బరికాయ కొట్టి వ్యాన్ ఎక్కారు. ఎక్కి కామకోటి పీఠం గేటు దాటి వ్యాను బయటికి వచ్చింది. ఆకాశం మబ్బులు వేసేసింది. కాకినాడ వచ్చే పర్యంతం వ్యాను ఏ దారిలో వెళ్తుంటే దారంతా మబ్బులే. ఆ విగ్రహం కాకినాడ వచ్చి దింపేంత వరకు ఎండలేదు. మహాత్ముల సంకల్పాలు అలా ఉంటాయి. ఆయన ఎక్కడికి రావాలనుకున్నాడో అక్కడికి వచ్చి తీరాడంతే.